శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. ఆడవారు ప్రతిరోజు బియ్యం కడిగేటప్పుడు ఎవ్వరికీ తెలియకుండా ఈ చిన్న పని చేస్తే మీరు కోటీశ్వరులు అవుతారు. మరి ఆ చిన్న పని ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. సహజముగా ఇంట్లోని ఆడవారు అన్నం వండాలి అంటే త్వరగా బియ్యం కడిగే వంట చేసేస్తారు. ఇది సహజంగా ప్రతి ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటుంది. బియ్యం కడిగే విధానంలో కూడా చిన్న నియమం అనేది ఉంది. ఈ నియమం మీరు చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి దరిద్రంలాంటివి రావు. అలాగే ఇంట్లో చీటికి మాటికి గొడవలు, చికాకులు, పెద్దవారితో సమస్యలు ఉండవు. ఒక్కోసారి చికాకుతో ఇంట్లో చిన్న పిల్లల్ని కూడా కొట్టేటువంటి సమస్యలు ఉంటాయి. ఇవన్నీ రాకుండా ఉంటాయి. మరి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా ఉండాలంటే ఈ బియ్యం కడిగే విధానంలో కొంచెం మార్పు అంటే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే మీరు చాలా ప్రశాంతంగా, ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఉంటారని హిందూ శాస్త్రాలలో తెలియచేశారు. మరి ఆ పరిహారం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే ఈ పరిహారం తెలుసుకోవటానికి ముందు ఒక చిన్న కథని విందాం. ప్రతి మనిషి పుట్టుక ఏదో ఒక కారణంతోనే ఉంటుంది. ప్రస్తుత కాలంలో దీన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. కాని పురాణాలు తిరిగేస్తే ఇలాంటివి బోలెడన్ని సందర్భాలు కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో కచ్చుడు కథ ఒకటి ఉంది. ఇది క్షీరసాగర మథనానికి పూర్వం జరిగిన కథ. కచ్చుడు అనేవాడు దేవతల్లో ఒక్కడు, బృహస్పతి కుమారుడు. అయితే గురువారాన్ని లక్ష్మీవారం అని కూడా అంటారు. ఈ లక్ష్మీవారం కూడా బృహస్పతిని స్మరించుకుంటూ ఉండటానికి నిర్ణయించిందేనట. బృహస్పతి మూడవ భార్య అయిన మమతకి బృహస్పతికి పుట్టిన కుమారులే కచ్చుడు మరియు భరద్వాజుడు. క్షీరసాగర మథనానికి పూర్వం జరిగిన కథ ఇది. దేవదానవులకి అమృత కలశం అప్పటికి ఇంకా లభించలేదు. దేవదానవ యుద్ధాలు అతిభీకరంగా జరిగేవి. ఇరుపక్షాలు ఎందరో సైనికులు ప్రాణాలని వదులుకునే పరిస్థితులు ఉండేవి. ఇదిలా ఉంటే రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సు చేసి అమృత సంజీవని విద్యను సంపాదించాడు. ఇంకేముంది, యుద్ధంలో చనిపోయిన రాక్షసులుని సంజీవని విద్య ద్వారా మరలా బ్రతికించేవాడు శుక్రాచార్యుడు. వారు మరలా బ్రతికి దేవతలపై మళ్లీ యుద్ధాన్ని ప్రారంభించేవారు. దేవతలు ఎంత బలవంతులైనప్పటికీ ఇలాంటి యుద్ధం జరిగేసరికి వారి శక్తి, బలం అనేవి క్షీణింపసాగేవి. మంచికి అపజయం జరగటం చూడలేని దేవతల గురువు బృహస్పతులువారు తమ కుమారుడైన కచ్చుడిని పిలిచి శుక్రుడి దగ్గర సంజీవని విద్యని అభ్యసించి రమ్మని ఆదేశిస్తారు. యుద్ధం తెలియని కచ్చుడికి ఇలాంటి పని చేపట్టమని, అసాధ్య కార్యమును సాధించి రమ్మని ఆదేశిస్తాడు తండ్రి అయిన బృహస్పతి. పితృ ఆజ్ఞ పాలకుడైన కచ్చుడు బయలుదేరి వెళ్లి శుక్రాచార్యుడు ముందు నుంచుని సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నేను అంగీరస గోత్రజాతకుడును, దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచ్చుడును. నేను ఒక విద్యార్థినియే మీ వద్దకు వచ్చానని ప్రార్థించాడు. కచ్చుడి వినయానికి శుక్రాచార్యుడు సంతోషించి, శుక్రుడు, నాయనా, నీ వినయ విధేయతలే విద్యార్జనకు ప్రథమ సోపానాలు. నీవంటి అర్హుడ్ని శిష్యుడిగా స్వీకరించడం నాకు ఆనందదాయకమని తనను ఆశీర్వదించి తన శిష్యులలో చేర్చుకున్నాడు. కాని రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాది కార్యక్రమాలు ముగించుకొని విద్యావందన కార్యక్రమాలు యథావిధిగా చేసేవాడు. తీవ్రమైన బ్రహ్మచర్య నిష్టని అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురుసేవ చేసేవాడు కచ్చుడు. భక్తి ఏకాగ్రతతో వివిధ శాస్త్రాలను అభ్యసించేవాడు. శుక్రాచార్యునికి సంబంధించిన రకరకాల సేవలని క్రమం తప్పకుండా నిర్వర్తించేవాడు. అయితే శుక్రాచార్యులకి ఒక యవ్వని ఎంతో అందంగా ఉండే ఒక కుమార్తె ఉండేది. ఆమె పేరు దేవయాని. ఆమె సౌందర్యం అద్వితీయం, ఎంతో అందంగా ఉండేది. అదేవిధంగా దేవయాని కచ్చుడుపై మనసు పడింది. కాని కచ్చుడు కఠోర బ్రహ్మచర్య వ్రతం చేస్తున్నాడు. అతను ఆమెను సరిగ్గా చూడను కూడా చూడలేదు. కచ్చుడు గురుపుత్రి అయిన దేవయానిని ఒక సోదరిగా భావించేవాడు. కచ్చుడు వినయం, సంస్కారం, విధేయత విద్యలపై ఉన్న కుతూహలం అతన్ని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసింది. కచ్చుడు మంచితనం చూసి అసూయతో మిగతా రాక్షస కుమారులు అందరూ కూడా సమావేశమయ్యి ఇలా అనుకుంటారు, కచ్చుడు మన శత్రువుల పక్షం, వీడికి మృత సంజీవని లభిస్తే అది మనకి అపాయకరమని, కనుక కచ్చుడుని చంపేయాలని నిర్ణయించుకుంటారు. శుక్రుడి గోవులను కాచి అడవి నుంచి తిరిగి వస్తున్న కచ్చుడిని వారు నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. కచ్చుడు రావడం ఆలస్యమైందని చింతిస్తున్న దేవయాని తండ్రితో, నాన్నా, ఎంత సమస్య వచ్చిన సాయంకాలం సమయం అయ్యేసరికి కచ్చుడు ఇంటికి వచ్చేస్తారు.
కాని ఈరోజు ఇంత సమయమైనా సరే ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని ప్రశ్నిస్తుంది. దయచేసి ఒకసారి దివ్య దృష్టితో కచుడు జాడ ఎక్కడ ఉందో చూడండి నాన్న అంటూ దేవయాని తన తండ్రిని వేడుకుంటుంది. శుక్రుడు దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు. కచుడు చంపబడ్డాడని తెలుస్తుంది. అప్పుడు శుక్రాచార్యుడు తన వద్ద ఉన్న మృత సంజీవని విద్యతో కచుణ్ణి బ్రతికిస్తాడు. మరునాడు రాక్షస కుమారులు మరలా కచుడిని సంహరిస్తారు. అలానే కచుడు దేహాన్ని కాల్చి బూడిద చేస్తారు. అలాగే కచుడి యొక్క బూడిదని సురలో కలిపి శుక్రాచార్యుడి చేత త్రాగిస్తారు. ఆ కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాని మళ్లీ తండ్రితో మొరపెట్టుకుంటుంది. శుక్రుడు మళ్లీ దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుంటాడు. ఎంతో బాధపడతాడు. ఆ రాక్షసులు చాలా కిరాతకులు. తెలియకుండా నేనెంత తప్పు చేశాను అనుకుంటాడు. ఈ సురాపానం ఎంతో ఘోరమైందని, దీని మత్తు ప్రభావం వల్ల నాకు వివేకం పూర్తిగా నశించాయి. ఇక ఎవరూ ఇలాంటి తప్పు చేయరాదని ఈ విధంగా కట్టడి చేస్తాడు శుక్రాచార్యుడు. కొంచెం అయినప్పటికీ మదిరాపానము చేయకూడదని, అది మహాపాపమని వారికున్న ధర్మనియమం తెలియజెప్పి మరలా ఇలాంటి తప్పుని ఇంకెప్పుడు చెయ్యరాదు. కాని తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా అని, చేసిన తప్పుని సరిదిద్దుకుంటానని మృత సంజీవని విద్యని తన కడుపులో సూక్ష్మరూపంలో ఉన్న కచుడికి ఉపదేశించి కచుడిని బ్రతికిస్తాడు. కచుడు శుక్రాచార్యుని పొట్టను చీల్చుకుని వచ్చి మృతుడై ఉన్న శుక్రాచార్యుడిని బ్రతికించాడు. కచుడు సూక్ష్మ గర్భం నుంచి బయటకు రాగానే గురువుగారిని బ్రతికిస్తాడు. ఇక ప్రణామం చేసి శుక్రుడి వద్ద సెలవు తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరతాడు. అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్తపరచి తనను పెళ్లి చేసుకోమని కచుడుని అడుగుతుంది. అప్పుడు కచుడు, ఓ సోదరి, నీవు నా గురుపుత్రికవు, కావున నాకు చెల్లెలివి అవుతావు. నీకిట్టి అధర్మ కోరిక కలుగరాదని హితవు చెప్పాడు. దాన్ని నిరాకరించిన దేవయాని కచుడుపై కోపంతో శపిస్తుంది. నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు పో అని శపిస్తుంది. దేవయాని అమాయకత్వాన్ని గుర్తించి కచుడు ఇలా అంటాడు, చెల్లి, విద్య ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా. ఈ విద్య నాకు ఉపకరించకపోతేనేమి, అర్హులైన ఇతరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను. సమాజ శ్రేయస్కే నా విద్య ఉపకరించుటకన్నా నాకేమి కావాలని చెప్పి ఇక ఆనందంగా అక్కడ నుంచి తిరిగి వెళ్లిపోతాడు. మహాభారతంలో వివరంగా ఉన్న ఈ కథ బాగా పరిశీలిస్తే వీరి విద్య ఎంత గొప్పదైనా సరే, దాన్ని నేర్పించిన గురువు ఎంత గొప్పవాడు అయినా సరే, మంచి పనులకు ఉపయోగించకుండా చెడు పనులకు ఉపయోగిస్తే ఇలా తమ వినాశనానికి దారితీస్తాయని అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవస్థను కాపాడటానికి తప్పు చేయడం కూడా సరైనదే అనే విషయం కూడా దీని ద్వారా అర్థం అవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, స్త్రీలు రోజు అన్నం వండుతారు. అన్నం వండే ముందు బియ్యము కడుగుతారు. అలా బియ్యం కడిగే ముందు వండటానికి సిద్ధం చేసుకున్న బియ్యంలో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి మనసులో మీ సంకల్పం చెప్పుకోండి. భగవంతునికి అర్పించినట్లుగా మీ సమస్యలు తీరాలని కోరుకోండి. మనం తినే ఆహారంలో అన్నం వండాక తీసి దానం చేయడం ఒక ఎత్తైతే, అన్నం వండకు ముందే ఒక గుప్పెడు పొడి బియ్యాన్ని ఒక సంచిలో వేయండి. ఇలా 15 రోజులపాటు చేసి అప్పుడు ఆ బియ్యపు సంచిని ఎవరైనా పేదవారికి గాని, వికలాంగులకు గాని, అనాథలకు గాని ఇచ్చి, మా జీవితంలో మాకు ఏ లోటు ఉండకూడదని మనసులో గట్టిగా అనుకోండి. ఇలా చేయడం వల్ల మీరు భగవంతుడికి అర్పించిన ఫలితం దక్కుతుంది. ఎందుకంటే ఆత్మ పరమాత్మ అంటారు పెద్దలు. అంటే ప్రతి ఒక్కరి ఆత్మ భగవంతునితో సమానం. దేహం వేరు, ఆత్మ వేరు. దేహంలో ఉన్న ఆత్మ భగవత్ స్వరూపం. ఆత్మకు ఎటువంటి రూపం లేదు. కుంటివారు, గుడ్డివారు, పేదవారు ఇలా ఆకలితో అలమటిస్తున్నవారికి మీరు అన్నం వండటానికి ముందుగా బియ్యాన్ని దానం చేస్తే వారిలోని ఆత్మ మనల్ని దీవిస్తుంది. వారు ఆహారం కోసం అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని అందించడం వల్ల వారిలోని పరమాత్మ సంతోషిస్తారు. మీరు సుఖంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని వారి మనస్సు మిమ్మల్ని దీవిస్తుంది. ఆకలితో ఉన్నవారికి ఎప్పుడు సహాయం చేసినా సరే ఆ సహాయం ఊరికే పోదు. మన పెద్దలు ఇటువంటి విషయాలు ఎన్నో చెప్పారు. ఇలా వండటానికి ముందు ఉంచిన బియ్యాన్ని దానం చేయడం వల్ల మీకు ధనం సిద్ధి కలుగుతుంది. పరమాత్మ దీవెనలు పొందుతారు. ఆయురారోగ్యాలు లభిస్తాయి. మీ ఇల్లు ఎప్పుడు కూడా ఆనందంతో కళకళలాడుతుంది. ఈ బియ్యం అనేది ఇంట్లోని ఆడవారు ఒక 10 కేజీలు అయిన తర్వాత ఎవరికైనా దానం చేస్తే మీ ఫలితం అనేది మరింత రెట్టింపు అవుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి.